వెల్కమ్ టు NRI కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇండియన్ డయాస్పోరా అండ్ IOC తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ప్రవాసులు భారీ ఎత్తున తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కూడిన బృందం అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఇండియన్ డయాస్పోరా అండ్ IOC తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారి పొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో NRIలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు NRIల కృషి చాలా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంతో NRIలలో ఉత్సాహం నింపారు. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే భారీ కార్ల ర్యాలీకి నిర్వహించిన ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసిన సభ్యులకు, వాలంటీర్లకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని NRIలు అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను అందరూ ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పాటలు, నృత్యాలతో కూడిన భారీ ప్రదర్శనను చిన్నారులు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి అన్న మా కోరిక నెరవేరిందని ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయడానికి మనమందరం కష్టపడాలి అన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరపున మొహిందర్ సింగ్, శ్రీ రాజేశ్వర్ గంగసాని, ప్రదీప్ సాముల, సందీప్ వంగాల, ఇండియన్ డయాస్పోరా తరపున శ్రీ రవి పొట్లూరి పలువురు రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ALP స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే LP స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతి యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. పేరు శివారెడ్డి కొల్లా. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ రోజు మేము న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మీట్ అండ్ గ్రీట్ చాలా ఘనంగా జరుపుతున్నాము. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి దగ్గర 3,000 మంది ఆల్రెడీ ఇక్కడికి విచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారితో పాటు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా విచ్చేసి ఉన్నారు. తొలిసారిగా తెలంగాణ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి అమెరికాకి రావడం, అది కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత పెద్ద కార్యక్రమం జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికోసం ప్రతి ఒక్క తెలుగు వారు, తెలంగాణ వారు ఎంతో వాలంటరీగా వచ్చి ఇక్కడ మాకు హెల్ప్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మేము ఒక పెద్ద కార్ ర్యాలీ కూడా ప్లాన్ చేశామండి. సో కార్ ర్యాలీలో పాల్గొంటూ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ ఎడిసన్ లో ఉన్న ఈ వేదికకు విచ్చేస్తున్నారు. సో దీనికోసం మాకు సహకరించిన ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు ప్రజానీకానికి, అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. నా పేరు భీమినేని శ్రీనివాస్ అండి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ ఈ రోజు తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ US ట్రిప్ కి వచ్చారు. 10 రోజుల ట్రిప్ కి పెట్టుబడులు ఇన్వైట్ చేయడానికి. దాంతో పాటు ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పీపుల్ ని, కార్యకర్తల్ని అండ్ తెలుగు ప్రజలందరినీ కూడా గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇక్కడ న్యూజెర్సీలో రాయల్ ప్యాలెస్ లో చాలా బాగా ఏర్పాట్లు చేశాం. 3,000 మంది పైన
ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏర్పాట్లు చేసాము, చాలా బాగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా పీపుల్ ఆర్ కమింగ్, బాగా ఫుడ్ అరేంజ్ అంతా చేసాము. పీపుల్ ఆర్ ఓవర్వెల్మింగ్ ఈస్ కమింగ్. It's going to be big function. Even yesterday India airport lo 300 to 400 people receive చేసుకున్నారు. బిగ్ గ్యాదరింగ్, చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు యుఎస్ ట్రిప్ లో ఫస్ట్ ఇక్కడ న్యూ జెర్సీ స్టార్ట్ అయ్యారు. రేపు న్యూయార్క్ పెట్టుబడుల కార్యక్రమం తోటి ఇన్వెస్టర్స్ మీట్ అవుతున్నారు. నెక్స్ట్ వాషింగ్టన్ DC, తర్వాత డల్లాస్, కాలిఫోర్నియా, ఇలా అన్ని పట్టణాలు కూడా విజిట్ చేసి తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారండి. ఇక్కడ తెలుగు కార్యకర్తలందరూ కూడా, ఇక్కడ తెలుగు పీపుల్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద చాలా క్రేజ్ ఉంది, చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది. చాలా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, we wish you to good success on the welcome the investments to Telangana, and ఇక్కడ ప్రజలందరూ కూడా thanks for joining us to celebrate this event very successful. I wish everybody happy Friendship Day, and I'm very happy seeing all my friends here. And ఈ రోజున మా తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వచ్చిన సందర్భంగా మా అందరి మిత్రులతో కలిసి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. మేమందరం ఎన్ఆర్ఐలు ఏ పార్టీ అయినా ఎవరైనా వచ్చినప్పుడు అందరినీ సాధారణంగా ఆహ్వానించడము, ప్రేమగా అందరితో కలిసి ఉండడము మా ఎన్ఆర్ఐస్ అందరూ చేయవలసిన పని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరు వచ్చినా, ఏ పార్టీ అయినా, ఏదైనా, అందరం వీఆర్ ఆల్ సపోర్ట్ టు అవర్ సీఎం అండ్ మన తెలంగాణ డెవలప్మెంట్ కోసం మన ఎవరికి చేతనైంది వాళ్ళు తప్పకుండా, ఇండస్ట్రీ అనే కాదు, అగ్రికల్చర్ అయినా ఇంకా ఏదైనా, కనీసం నువ్వు ఒక బిల్డింగ్ కట్టినా అదొక హెల్ప్ చేసినట్టే మన తెలంగాణకు. అందరు ఎన్ఆర్ఐలు అందరు ఇక్కడ వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజేశ్వర్ గంగసార్ రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ Telangana chapter president. First time we are welcoming our new chief minister and PCC president Revanth Reddy garu. First time after CM is coming to US, and we are hosting big event in New Jersey. And Dial Palace, almost 3,000 to 5,000 people we were expecting, and there is a car rally is going on from the rally behind Revanth Reddy. And ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రావడానికి ముఖ్యం ఏంటంటే MOU చేసడానికి వస్తున్నారు అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీస్ తోని. ఎందుకంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఆయన ఏమంటుంటే ఇన్వెస్ట్ తెలంగాణ ఇన్వెస్ట్ చేయమని, తెలంగాణలో ఇది బెస్ట్ ఆపర్చునిటీ టు వర్క్, అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ న్యూ పాలసీస్ విల్ బి హెల్ప్ యూత్, ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్. సో రేవంత్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి మా IUC తెలంగాణ చాప్టర్ చాలా ముందు 10 రోజుల నుంచి మేము కష్టపడుతున్నాము. ఇది సక్సెస్ఫుల్ కావాలి. రేవంత్ గారు ఇక్కడ నుంచి మళ్ళా DC-కి వెళ్తున్నాం, DC నుంచి డాలస్ నుంచి అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. సో ఇక్కడ అన్ని ఏంటంటే కంపెనీస్ తోని MOU చేయడానికి చూస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే అండ్ ఇది కూడా డిస్కస్ విత్ NRIs టు గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ హైదరాబాద్ అనేది కొత్త డెవలప్మెంట్, కొత్త కన్స్ట్రక్షన్ అట్లా సైకిల్ పాత్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ పాత్. ఎందుకంటే రెడ్యూస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ చేయడానికి దానికి చేసడానికి వస్తుండు. అండ్ రియలీ వాంట్ థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు and all his team, especially all the government team is coming, and MLAs Raghu Reddy is here, and Rammohan Reddy garu is here, and Yashashwini is here, and Vennam Srinivas Reddy garu వస్తున్నారు. వీళ్ళందరితో టీమ్ తోని రేవంత్ రెడ్డి గారు ఆల్ అమెరికా మొత్తం ప్రయాణిస్తున్నారు. అండ్ వాంట్ వెల్కమ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ ఆల్ IUC team, all Indian diaspora, all Indians, and thank you. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మినిస్టర్ శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి, వెంకట్ రెడ్డి టెక్సస్లో పర్యటించారు. అర్వింగ్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. డాలస్లో NRIలతో సీఎం, మినిస్టర్స్ సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ లో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. డల్లాస్ ఎయిర్పోర్టులో సీఎంకు, మంత్రులకు NRIలు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రవాసులకు పిలుపునిచ్చారు. డల్లాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో
సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులను ప్రవేశపెడుతున్నట్లు మంత్రులు వివరించారు. హైదరాబాద్తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ సేవా రంగాలను వృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంను, మంత్రులను ప్రవాసులు ఘనంగా సన్మానించారు. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అని చెప్పి మేము ఇచ్చిన 6 గ్యారెంటీలే కాదు, ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు వీలైతే. ఆయన కాళేశ్వరం కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయింది, 2 లక్షల కోట్లు అప్పయింది. సో దీన్ని ఇమీడియట్గా నేను మినిస్టర్ అయిన సెకండ్ డేని సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన. సీఎం గారు ఆయన ఇద్దరం ఎంపీలో ఉంటుంది, ఢిల్లీలో కానీ ఎక్కడ కలుసుకున్నాను, నీ సొరంగం నీ బ్రాహ్మణ వెళ్ళను అనేది. నేను అనకముందే సెకండ్ డే కలిస్తే ప్రమాణ స్వీకారం తర్వాత, అన్నా నీ సొరంగం బ్రాహ్మణ వెళ్ళిన కంప్లీట్ చేసుకో, ఎన్ని వేల కోట్లు అయినా అని చెప్పి ఇమ్మడి 50 crores రిలీజ్ చేసిండు. ఒక సైడ్ మిషన్ స్టార్ట్ అయింది, రెండో సైడ్ స్టార్ట్ కావాలంటే ఒక బేరింగ్ ఉంటుంది పెద్దది, 30 tons కెపాసిటీ, దాని వెయిట్. అది ఫ్లైట్లో రాదు, షిప్లో తీసుకువెళ్ళాలి. కొత్త రేట్ ఇస్తున్నాం కదా, ఆ సీఈఓని కలిసి ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, రోజు ఎన్ని మీటర్లు చేస్తారు, ఇంకా మీరు స్టాఫ్ పెంచాలి అని ఒక ఇరిగేషన్కి వెళ్ళి, నేను కూడా ఆల్సో సివిల్ ఇంజనీర్, నాకున్న నాలెడ్జ్తో పాటు అక్కడ ఇంజనీర్స్తో రిపోర్ట్ తీసుకొచ్చినాం. 12th మీటింగ్ చూసుకొని 13th బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా 15th ఆగస్ట్ కాబట్టి అదే మినిస్టర్గా ఫస్ట్ టైం ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి గవర్నమెంట్ వచ్చినాక. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ పేరు వస్తుంది, వెంకటరెడ్డికి పేరు వస్తుంది అనుకుంటుంది తప్ప 70% 80% బ్రాహ్మణ వెళ్ళంలో ప్రాజెక్ట్ ఖర్చు పెడితే 300 కోట్లు, ఇలా 200 కోట్లు పెట్టినా రేపు 13th రోజు మోటార్ లాంచ్ చేస్తున్నా, 2 monthsలో కెనాల్స్ కంప్లీట్ చేస్తున్నా. అంటే ఎవరి మీద కోపం? ఇన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు మేము ఒక టీం మెంబర్స్ లాగా, నేను ఇంత బిజీ 8 monthsలో ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. కేసీఆర్ 8 monthsలో 8 days బయటకు వచ్చాడు. 72 days ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో ఉన్నాడు, సెక్రటరియట్ రాలే. ఈయన డైలీ సెక్రటరియట్కి వస్తున్నాడు. మేము పోతాం, పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా ఇన్వెస్టర్స్ రావాలని తెలంగాణ ఎన్ఆర్ఎస్ కానీ ఆంధ్ర సాఫ్ట్వేర్ కంపెనీస్ రండి, మీకు గతంలో మాదిరిగా 4 మాటలు ఇంగ్లీష్లో చెప్పిపోడు కాదు, మీకు వస్తే 24/7 మీకు అవైలబిలిటీ ఉంటాం, అపాయింట్మెంట్ ఇస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ అపాయింట్మెంట్ ఇచ్చేది, వీళ్ళు ఎమ్మడి తిరిగేది, ఎయిర్పోర్ట్కి వచ్చేది. వీళ్ళు అక్కడికి వస్తే అపాయింట్మెంట్ దొరకబోతున్నాయి. మాకు అపాయింట్మెంట్ అవసరం లేదు, మాకు సీఎం గారికి. అందుకని ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలని, ఎవరైతే సెటిల్ అయిన వాళ్ళు వస్తే, ఇప్పుడు ఇండియాలో కాదు తెలంగాణ కానీ ఇండియాలోనే ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు రావాలని వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, మీరు ఇప్పుడు చెప్పారు ఎస్ఎల్బిసి గురించి చాలా చక్కగా చెప్పారు. మీరు ఫస్ట్ క్రెడిట్ తర్వాత నాకంటే ముందు రేవంత్ రెడ్డి గారికి ఇమీడియట్గా శాంక్షన్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి సెకండ్ అనుకో. ఫస్ట్ శాంక్షన్ నేను చేపించిన వాళ్ళకి పేరు చెప్పాలి. తప్పకుండా అండి. వెన్ విల్ బి ద ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అండి మీ హయాంలో? 12th మీటింగ్ తర్వాత నేను అవి అనేది న్యూయార్క్ పోతున్నా, లేకపోతే అక్కడికి సాక్షి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది, లేకపోతే అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేసి మీకు కూడా పంపిస్తాను, నేను నెంబర్ ఇవ్వండి. వాళ్ళతో మీటింగ్ తర్వాత ఎగ్జాక్ట్ టైం చెప్పగలుగుతాను. బట్ ఓవరాల్గా ఈ 24 నుంచి 26 months అనుకుంటున్నా. నా లైఫ్ టైం, నా జీవితంలో ఒక కోరిక ఏంటంటే, ఇప్పుడు 100 ఏళ్ళు గ్యాప్ ఉండాలంటే 100 పనులు చేసే అవసరం లేదు, ఒక్క మంచి పని చేస్తే చాలు. ఈ ప్రాజెక్ట్ చేస్తే నా జీవితం ధన్యమైనట్టు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చంద్రారెడ్డి పోలీస్, నేను టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ కోర్ కమిటీ సభ్యుని. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు డాలస్కు రావడం జరిగింది. సో వారిని రిసీవ్ చేసుకోవడానికి వందలాదిగా ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లాస్ట్ టైం ఎలక్షన్ కన్నా ముందు ఫస్ట్ మీటింగ్, ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మీటింగ్ డాలస్లో చేసినాము. అప్పుడు కుమారెడ్డి గారు, రేవంత్ అని ఇద్దరికి మీటింగ్ చేశాము. ద బిగ్గెస్ట్ ర్యాలీ ఇక్కడ చేసిన ఫస్ట్ మీటింగ్, ద సక్సెస్ఫుల్ మీటింగ్ కంటిన్యూ టు ఇండియా అండ్ మన తెలంగాణ ఎలక్షన్లో గెలిచినాము. సో రైట్ నౌ ఐ ఫీల్ దట్ వర్జన్ 2 ఆఫ్ తెలంగాణ. మనం నచ్చిన, మనం మెచ్చిన, మనం అనుకున్న పని సాధించే సీఎం మనకు వచ్చిండు. ఈజ్ వెరీ కమిటెడ్, ఈజ్ వెరీ డైనమిక్.
I call him, he's a dynamite, whatever he do. Annitikana big thing and that he has a big clarity on what's happening in Telangana, how to get further. So New Jersey already successful meeting and he has attended a lot of companies, and I'm sure Evolve social media lo meer andaru chustunnaru, and we are continuing the same success meeting, a couple of meetings scheduled for tomorrow. That is going to be huge for Telangana. So besides that, he is going to meet a lot of folks, business people here to get more funding to Telangana. And manam anukunna Telangana, Bangaru Bada Telangana, Bhavishyat Telangana is going to happen under the leadership of our Revanth Reddy, Sridhar Babu Garu and all other team. It is a good team. Our team ela unnadante the most focused team I have ever seen. The committed, ప్రామిస్ చేసినట్టుగా 3 నెలల్లో 3,000 జాబ్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ అ గుడ్ ఇండికేషన్. ఎందుకంటే యూత్ వాజ్ సఫరింగ్ అ లాట్ ఆఫ్టర్ వి గాట్ అవర్ తెలంగాణ, రైట్? కాంగ్రెస్ తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్స్ వాజ్ ద ఫస్ట్ థింగ్ యూత్ దే టుక్ కేర్ ఆఫ్ ఇట్. యూ జస్ట్ వాచ్, హీ ఈస్ గోయిన్ టు కవర్ ఎవ్రీబడి, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గుడ్ లక్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి అబ్జర్వేషన్ చేస్తే అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన మైనార్టీస్ కానీ ఓల్డ్ సిటీ తరక్కి అన్నది మన రేవంత్ అన్న సారథ్యంలో నడుస్తున్నది. ఇప్పటికే ఆయన చాలా ప్రాజెక్టులు అక్కడ మనకు ఓల్డ్ సిటీలో మన మెట్రో కానీ, లేకపోతే మీరాలం తాళం మీద ఇది మన వంతెన కానీ, దుర్గం చెరువు లాంటి వంతెన దానికంటే పెద్దది, అటువంటివన్నీ ప్రాజెక్టులు ఆయన అనౌన్స్ చేసిండ్రు. సో ఆయన ఎలుబడిలో అంతా మంచిగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అమెరికాలో నిరసనలు చేపట్టారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో హిందువులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హిందువులు లక్ష్యంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ఆపాలని ప్లగ్ కార్డ్స్, పోస్టర్స్ ప్రదర్శించారు. కెనడాలో నోవా మల్టీఫెస్ట్ 2024 వేడుకలు గ్రాండ్గా జరిగాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా ప్రదర్శించారు. హాలిఫాక్స్లో భారతీయులందరికీ ఈ కార్యక్రమం కనుల విందు చేసింది. కెనడాలో నోవా మల్టీఫెస్ట్ 2024 వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హాలిఫాక్స్, డార్ట్మౌత్ నగరంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా ప్రదర్శించారు. ముఖ్యంగా భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని విదేశీయులకు రుచి చూపించారు. కెనడా వాసులు సైతం మన సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించిన మన తెలుగువారు మరోసారి ఔరా అనిపించారు. నోవా మల్టీఫెస్ట్ 2024 వేడుకలను సీఈఓ జోసెఫ్ విశాల్ భరద్వాజ్ టీం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి 30,000 మందికి పైగా హాజరయ్యారు. ముఖ్యంగా కెనడా దేశస్థులు, స్థానిక భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున శ్రీమతి హరిరెడ్డి చెల్లా కార్యకలాపాలను నిర్వహించారు. కూచిపూడి, భరతనాట్యం, యుద్ధ కళలు, సంగీతం ప్రదర్శించిన మన తెలుగు బృందం కెనడా వాసులను మంత్రముగ్ధులను చేశారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రతిబింబించేలా ఫ్యాషన్ షోలు సైతం ఘనంగా నిర్వహించారు. భారతీయ దుస్తుల స్టాల్స్, ఆహార స్టాళ్లు ఏర్పాటు చేసి మన తెలుగు రుచులు వారికి రుచి చూపించారు. హాలిఫాక్స్ లోని భారతీయులందరికీ ఈ కార్యక్రమం కన్నుల విందు చేసింది. అమెరికాలో న్యూ జెర్సీలో జరిగిన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్ మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ ICA ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ ICA తాజాగా ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం ని ప్రోత్సహించేందుకు సేవా దృక్పథంతో ముందడుగు వేసింది. ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్ తో మీట్ అండ్ గ్రీట్ ని నిర్వహించింది. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో నిర్వహించిన ఈ సమావేశానికి అనూహ్య స్పందన వచ్చింది. అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించడానికి సమర్థనం ట్రస్ట్, క్యాబీ ఆధ్వర్యంలో బ్లైండ్ క్రికెట్ టీం అమెరికాలో పర్యటిస్తున్నట్లు బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి పేర్కొన్నారు.
అందుల క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో కొంత ఆర్థిక సహకారం అందించేందుకు ఐసీఏ ముందుకొచ్చింది. అంధ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ఐసీఏ ముందుంటుందని టీం సభ్యులు భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిన ఇండియన్స్ మెన్స్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్ ని పలువురు అభినందించారు. నా పేరు ఇందు బాసా. మేము ఈ రోజు ఇక్కడ ఐకా తరఫు నుంచి ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేసింది. This the event which is called the team here is called as Cricket Team for Blind, India Cricket Team for Blind. ఇక్కడ వచ్చింది. మేము ఇక్కడ ఐకా తరఫు నుంచి ఈ ప్రోగ్రామ్ organize చేసినాము. It's a wonderful experience to meet the entire team. 17 members of India Cricket Team for Blind is here and we had a very good experience to learn about them. వాళ్ళు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చిర్రు. అసలు ఎట్లా ఆడతారు మనకే అనిపిస్తాం, మనం అన్ని మంచిగా ఉన్నాక కూడా ఆడడానికి చాలా కష్టపడతాం. బట్ హౌ ఆర్ దే ప్లేయింగ్, వాట్ ఈస్ దేర్ కేటగరైజేషన్, అవన్నీ కొంచెం మంచి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ దర్స్ లైక్ looking at this wonderful beautiful team, it is out of this world experience. నాకు ఇంకా ఏం చెప్పడానికి కూడా మాటలు వస్తలేవు. But very well organized by ICA team and we all are very proud to be part of this team as well as a part of our own Indian team for blind. Thank you very much. We are extremely happy on behalf of Indian Blind Cricket Team, Samarthanam and Cricket Association for the Blind in India. I would like to thank ICA for organizing this wonderful evening. Our team is here to promote cricket for the blind and also work towards creating American blind men and women cricket team and raise money to build our own cricket stadium. Samarthanam is a USA 501c registered organization. So I request each one of you come forward, support our initiative so that we can create more capable people with different challenges. So opportunity is most important than sympathy. Thank you. ఫార్మర్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్గా January 9th అర్జున్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ విజువల్లీ ఇంపైర్డ్ రిసీవ్డ్ అర్జున్ అవార్డ్. దట్ ఈస్ రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఎందుకంటే 2010 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీమ్ 5 వరల్డ్ కప్స్ విన్ అయింది. దాంట్లో ఐ ద పార్ట్ ఆఫ్ ద ఆల్ వరల్డ్ కప్స్. అండ్ మేము ఇక్కడ మెయిన్ అమెరికాకి రావడానికి కారణం ఏంటంటే స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆఫ్ బ్లైండ్ క్రికెట్ బికాస్ NRS దే ఆర్ డూయింగ్ గ్రేట్ for India. At the same time maagentante visually impaired persons ki we have talent, we want something support from your side to prove ourselves. ఎందుకంటే మాకు ఆడాలని కసి ఉన్నా, ఏదైనా సాధించాలని కసి ఉన్నా దానికి ఎవరో ఒకరు ప్రోత్సహిస్తే తప్ప దాన్ని సాధించలేని పరిస్థితులు ఉంది. దాని గురించే సమర్థనం ట్రస్ట్ క్యాబియో అనే వాళ్ళు మమ్మల్ని కొన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తున్నారు, ఈవెన్ దో ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ చేస్తూ కూడా. బట్ ఈరోజు ఈవినింగ్ ఇక్కడ మెయిన్ ఐకా వాళ్ళు గ్రేట్ ఈవినింగ్ హోస్ట్ చేశారు. మాకు ఎట్లా ఫీలింగ్ వస్తుందంటే ఇండియాలో ఉన్న ఫీలింగ్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండి చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరు మా గేమ్ని డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా వండర్గా ఫీల్ అయ్యారు. అంటే ఈవెన్ దో విజన్ కంటి చూపుండి వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా ఆడలేకపోతున్నారు, మీరు ఆడుతున్నారు, వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ అని చెప్పేసి ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు వాలంటరీగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ వే. ఎందుకంటే మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఓన్ గ్రౌండ్ లేదని ఒక చిన్న బాధ ఉండేది. ఇప్పుడు ఫైనల్గా ల్యాండ్ అయితే ఉంది కర్ణాటకలో, బట్ మాకు ఓన్ గ్రౌండ్ బిల్డ్ చేసుకోవాలంటే అది చిన్న అమౌంట్ అవ్వదు. 50 crores అండ్ అబోవ్ అవుతుంది మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. దాని గురించి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ NRS మాకు దయచేసి బ్లైండ్ క్రికెట్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే బ్లైండ్ క్రికెట్ సపోర్ట్ చేయడం వల్ల మీ ద్వారా బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇండియాకి వాళ్ళు రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. యంగ్ టాలెంట్స్ ఉంటారు కంటిన్యూస్గా. ఎందుకంటే 5 వరల్డ్ కప్స్తో ఆగకూడదు మన విన్నింగ్. బ్లైండ్ క్రికెట్ చరిత్రలో ఉన్నంతకాలం, బ్లైండ్ క్రికెట్ ఉన్నంతకాలం ఇండియన్ టీం అనేది నెంబర్ 1గా ఉండాలనేది మా క్యాబీ సమర్థన ముఖ్య ఉద్దేశం. అందుకని జస్ట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐకా పీపుల్ ఆల్సో ప్లీజ్ స్ప్రెడ్ చేయండి, మీ గ్రూప్స్లో స్ప్రెడ్ చేసి. ప్రతి ఒక్క చిన్న అమౌంట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే రూపాయి యాడ్ అయితేనే అది దట్ విల్ బి కన్వర్టెడ్ టు crores and lakhs. ఎవ్రీ రూపీ కౌంట్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ముందరకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.